నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో కర్ణాటక ఎస్పెషల్లీ బెంగుళూరులో చాలా స్పెషల్ అయిన ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండి. పిల్లలకి చాలా ఇష్టమవుతుంది. గుమగుమలాడే ఈ రెసిపీ పేరేంటో తెలుసా అండి? సోయా కూరతో చేసే ఒక బోండా అండి. ఇక్కడైతే సబ్సిగే సొప్పుతో చేసిన బోండా అంటారు. సబ్బక్కి బోండా కూడా అంటారు. చాలా యమ్మీగా ఉంటుంది. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి రంగులో దిగేస్తాం. ఏమండి, ఫస్ట్ మనము ఈ సబ్సిగే సొప్పు అంటే కూర అనమాట, కూరాకు అంటాం కదా, అది బోండా ఎలా చేయాలనో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో చేస్తాము. ఇదిగో చూడండి, నేను ఒక 250 గ్రామ్ శనగపిండి తీసుకున్నాను. దాన్ని బౌల్లో తీసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా క్విక్గా చేసే ఒక రెసిపీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో నేను 1 టేబుల్ స్పూను బియ్యం పిండి తీసుకుంటున్నాను. పొడి బియ్యం పిండి అంగిల్లో దొరికిందే తీసుకున్నాను కదా. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. అంతకుముందు దీనికి వేడి వేడి ఆయిల్ వేసి కలిపితే మన బోండా క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ వేడి చేసుకుంటామండి ఇప్పుడు. సో నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆయిల్ బాగా వేడి చేసుకుంటున్నాను. వేడిన తర్వాత ఆ పిండిలో యాడ్ చేసుకుంటాము. ఏమండి, ఆయిల్ బాగా హీట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇదిగో చూడండి, నేను బౌల్లో పిండి పెట్టుకున్నాను కదా, కొద్దిగా నేను ఇలా స్పేస్ పెట్టుకుంటాను, ఎందుకంటే ఆయిల్ వేస్తాం కదా, ఫుల్గా పోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ని ఇందులో ఇలా ఫుల్ పిండికి తగిలేలా వేసుకుంటాము. వేసుకొని ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఒక స్పూన్లో ఇలా కలిపేస్తాం, పిండిని బాగా మిక్స్ చేసుకుంటాము. సో అన్ని పిండికి వేడి ఆయిల్ తగలాలన్నమాట. ఇదిగో చూడండి, మనం పిండి బాగా కలిపేసినాం కదా. ఇప్పుడు ఒకసారి చేతిలో కూడా బాగా కలిపి చూడండి, పట్టుకుంటే ఇలా పిండి ఇలా అవ్వాలన్నమాట. అప్పుడే మనకు బోండాలు సూపర్ డూపర్గా వస్తుంది. సర్లే అండి, పిండి అయితే మనం రెడీ చేసుకుంటాము. మనము అంతలోప ఆయిల్ కూడా పెట్టుకునేస్తాం స్టవ్ మీద. ఆయిల్ కాగుతా అని మనకు టైం వేస్ట్ అవ్వదు. ఫుల్గా ఆయిల్ తీసుకున్నాను, కడాయిలో స్టవ్ ఆన్ చేసుకునేస్తాను. ఇప్పుడు ఆ పిండిలో 1 బై 1 ఏమేమి వేస్తానో కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోండి, సరేనా? ఏమండి, నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నాను. ఈ మరి సన్నగా తరుక్కోవాలి ఆనియన్స్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది బోండాలు, కాబట్టి ఆనియన్ 2 వేసుకున్నాను. ఇక చూడండి, క్యారెట్ 1 టేబుల్ స్పూను బాగా తురుముకున్నాను సన్నగా. కరివేపాకు 2 రెమ్మలు సన్నగా తరుక్కున్నాను. ఇదిగో చూడండి, వాము 1/2 స్పూన్ వేసుకున్నాను. హీరో ఆఫ్ ద రెసిపీ ఈ సోయా కూర హాఫ్ కట్ అండి, ఇది సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ సబ్సిగే సొప్పు అంటారు, సబ్బక్కి అంటారు. చాలా అరోమాటిక్గా ఉంటుంది, గుమగుమలాడిపోతుంది వేగానే. ఇదిగో చూడండి, పచ్చిమిరపకాయలు ఒక 4 సన్నగా తరుక్కున్నాను రౌండ్గా. ఫైనల్గా సాల్ట్ అండి. సాల్ట్ మనము రుచికి ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటాము. నేను ఇప్పుడు ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ఏమండి, ఇప్పుడు మనము అంతా బాగా మిక్స్ చేసుకుంటాము. ఇంకా వాటర్ని యాడ్ చేయలేదు, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అంతా వేసాం కదండి, అందుకే బాగా కలిపేస్తాము. చేతులు శుభ్రంగా పెట్టుకోవాలండి. ఇలాంటి బోండాలు బజ్జీలు చేతులు కలిపేటప్పుడు మన చేతి రుచి అందులో దిగిపోతుంది అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాంటి బోండా మీరు చేసి ఇచ్చారనుకోండి, హెల్దీగా ఉంటుంది. క్యారెట్ ఉంది ఇందులో, సోయా కూర ఉంది, ఆనియన్స్ ఉంది, ఇందులో మనం వాము కూడా వేసాం కదండి, పిల్లలకి బాగా జీర్ణం అవుతుంది అనమాట. చూడండి, మనం పిండి వేసి కలిపేసాము. ఇప్పుడు మనకు దిట్టం తెలిసింది వాటర్ అంతా యాడ్ చేసుకోవాలనేసి. మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనము బోండా వేసే కన్సిస్టెన్సీకి మనం దీన్ని కలుపుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను, ఇప్పుడు సరిపోయిందండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. చూడండి, ఇప్పుడు బాగా కలిపేసి ఉప్పు ఒకసారి చూసుకోండి, లాస్ట్గా ఫైనల్గా చూసుకున్న తర్వాత మనము దీన్ని బోండాలు వేసుకోవచ్చండి. ఏమండి, పిండి బాగా కుదిరింది, చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. నేను ఇప్పుడు స్టవ్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు బోండాలు వేయాలి. బోండాలు వేసినప్పుడు మీరు ఇలా ఎత్తుకొని మీకు ఏం సైజ్ కావాలనో ఆ సైజులో వేయండి. బోండా అయితే కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా ఎత్తుకొని వేయాలన్నమాట. చూడండి, ఒకసారి మస్తుగా ఎత్తుకొని 2 సార్లు వేయచ్చు, అది మీకు కన్వీనియంట్ అనమాట. నేను ఒక్కొక్కటి వేస్తాను మీకు తెలిసినట్టుగా. చూడండి, ఇలా వేయాలి, బాల్స్లా వచ్చేస్తుంది అనమాట. చూడండి, సింపుల్ కదండి. నేను కొద్దిగా ఫాస్ట్గా వేస్తున్నాను వీడియో కోసము. నీట్గా కూడా వేసుకోవచ్చు, మీరు ఏం తొందర లేకుండా స్లో కూడా వేసుకోవచ్చు.
ఎంత అవుతుంది అంత వేసుకునే వచ్చండి. ఆల్మోస్ట్ ఒక 7-8 బోండాలు వేసుకున్నాను. ఇది కాల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనము ఆయిల్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి. చేతులు శుభ్రం చేసుకునేస్తాను. ఇక చూడండి, మన బోండాలు కాలుతుంది కదా, 2 సైడు ఇలా తిప్పుతూ కాలియాలి మనము. వా, చూడడానికి ఎమ్మీగా ఉంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం దీన్ని ఫ్రై చేస్తామండి. వారే వా, ఏం చూడండి బోండాలు ఎంత బాగా ఫ్రై అవుతుందో, గోల్డెన్ బ్రౌన్ వస్తుంది, గుమ్మలాడిపోతుందండి. బిలీవ్ మీ, ఇలాంటి రెసిపీ మీరు పిల్లలు చేసేయండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లైక్ చేసి ఒక ఈవినింగ్ స్నాక్స్ మీ విజయ్ చేతి రుచుల్లో. ఇది చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, బబుల్స్ అంతా తగ్గుతుంది. నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. మంచిగా గుమ్మలాడిపోతుంది బోండాలు. బాగా తిప్పుతూ కాల్స్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 10 minutes బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను తీయేస్తాను. ఆయిల్ లేకుండా క్లీన్గా తీసేవాలన్నమాట. ఓకే, ఇది అనమాట మన సోయా కూర బోండా, సబ్సిగే సొప్పు బోండా. బెంగళూరు ఫేమస్ ఇది. స్ట్రీట్స్లో అమ్ముతా అంటారు. ఇది సైడ్లో కార్నర్స్లో పెట్టుకొని మంచి గుమ్మలాడిపోతుంది. మనం అలా వెళ్ళేటప్పుడు ఒక 400-500 minutes ఉన్నప్పుడే ఆ గుమ్మగమ్మ వచ్చేస్తుందండి. మీకు వస్తుందా? ఓకే, నేను తమాషా చేస్తున్నానండి. ఓకే అండి, నెక్స్ట్ బ్యాచ్ చేస్తాము. సేమ్ ప్రొసీజర్స్ అండి. చూడండి, ఇలా ఎత్తుకొని ఇలా వేసేవాలి. ఏమండి, మన 2 బోండాలు కూడా రెడీ అయింది. మన చాయ్ కూడా బాగా రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. చాయ్ ఇది, బోండాలు నేను ఇప్పుడు తీసేస్తున్నాను. ఆయిల్ లేకుండా మంచి రంగు వచ్చింది. గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా, గోల్డ్ కలర్లో ఉంది. ఎమ్మీగా ఉందండి. రియల్లీ టెంప్టింగ్గా ఉంది. చాయ్కి రెడీ అయింది కాబట్టి ఇప్పుడే టేస్ట్ చూసి చెప్పేస్తారు మీకు. చాలా బాగుంది. మీరు చూసిన వెంటనే చేసేయండి. ఏంటి, శనగపిండి ఇంట్లో ఉంటుంది కదండి, అంతే. క్యారెట్, ఓకే, సోయా కూర తెచ్చుకోవాలండి. ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. సోయా కూర తెచ్చుకొని మీరు చేసేయండి. పిల్లలకి చేసి ఎలా వచ్చిందో చెప్పాలి. సో ఆయిల్ అంతా డ్రాప్ చేసి నేను ప్లేట్ తీసుకునేస్తానండి. ఏమండి, వేడి బోండాలు రెడీ అయింది మీ విజయ్ చేతి రుచుల్లో. చాలా క్రిస్పీగా, చాలా ఎమ్మీగా ఉంది. గుమ్మలాడిపోతుంది. ఎన్ని బోండాలు పెట్టినా తినేస్తానండి. మీకు కూడా ఇష్టమా ఈ బోండాలు? కమెంట్ చేయండి నాకు. ఇదిగో చూడండి, వేడి చాయ్ మనము ఈ బోండాతో పాటు తీసుకుంటాము. చూస్తారా బోండా ఎంత క్రిస్పీగా ఉందో, పైన బాగా క్రిస్పీగా ఉంది. అలాగే దాన్ని మనం ఇలా ఓపెన్ చేసామనుకోండి, ఎంత సాఫ్ట్గా, ఎంత బాగుంది చూడండి. సోయా కూర, క్యారెట్, ఆనియన్స్ ఎంత బాగా తెలుస్తుందో. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పనా? ఏండి, వేడి క్రిస్పీ బోండాలు రెడీ అయింది. సోయా కూర బోండా చాలా హెల్దీ. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు నేను. వామ్మో, అదిరిపోయిందండి. ఇందులో వామ్ వేసాం కదండి, అందుకే అంత రుచిగా ఉంది. అబ్బాబ్బాబ్బా, సూపర్ డూపర్. ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ మీరు పిల్లలు చేసి ఇవ్వండి. నో వర్డ్స్ అండి. ఇది తింటేనే మీకు రుచి తెలుస్తుంది. ఇంకా నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఎప్పుడులాగా హిట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.